లెట్స్ వెల్కమ్ శ్వేతా నాయుడు. Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can kiss me, and they don't just say that. Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can kiss me, and they don't just say that. కొంచెం ఏసీలు పెంచండి అయ్యా బాబు, మామూలుగా లేదు అసలు. ఎండాకాలం అసలుకే కష్టపడుతున్నారు, పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు అంటే శ్వేతా నాయుడు ఒక్కతే రావటం కాదు. శ్వేతా నాయుడుతో పాటు మనందరికి ఇష్టమైనటువంటి నయని పావనిని తీసుకొచ్చి చెమట్లు పుట్టిచ్చేసారయ్యా బాబు. కానీ నాకు బేసిక్ గా త్రిష గారు నయనతార గారు వీళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ రోజు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత వాళ్ళిద్దరిదే బాగుంది. ఎలా అనిపించింది ఈ సెన్షువల్ పర్ఫార్మెన్స్? విజయవేణి మాస్టర్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు టైమింగ్స్, డీటెయిలింగ్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ అష్రఫ్ మాస్టర్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఇంకా కొన్ని పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, అన్ని పర్ఫార్మెన్స్లు చూసి విల్ గివ్ యూ ద ప్రాపర్ జడ్జ్మెంట్. Sure, Master. All the very best. Thanks a lot, Master. Thank you so much, Vijayapeni Master. Regina garu. What a lovely performance, Shweta. Thank you, ma'am. చాలా రోజుల తర్వాత మళ్ళీ we're watching you on stage and it's so good. You've gotten even better than before, in my eyes, in my opinion at least. Thank you. So nice and so refreshing to watch you back here. చాలా బాగా చేశారు. Ashraf Master, the choreography was really, really nice. Thank you. All the very best. Thank you, ma'am. Thanks a lot. Thank you so much, Regina garu and Ashraf Master. Thank you. All the very best. ఇదే గోల్డెన్ ఛాన్స్ మాస్టర్, మీరు వస్తే ఒకసారి.
వాట్ ఏ గ్రేస్, వాట్ అన్ ఇన్వాల్వ్మెంట్. ఫస్ట్ టైం మాస్టర్ కి అక్కడ ఏం చేయాలి అని తెలియకుండా నిల్చున్నా. నైని ఇంకా మాల్దీవ్స్ లోనే ఉంది. కానీ మాస్టర్ కి నీకు తెలుసా అలాంటి విభేదాలు ఏముండవు. అది నయని పావని అయినా శ్వేతా నాయుడు అయినా ఒకేలా చేస్తారు. అది పండుగాడైనా సరే, ఇటు పక్క నుంచి సోమేష్ గాడు వచ్చినా ఇదే డాన్స్ అలాగే చేస్తారు. చూస్తావా? ఇద్దరు చాలా బాగా చేశారు. వెరీ గుడ్ గైస్, ఆల్ ది బెస్ట్. మాస్టర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. సాంగ్ ఏంటి, మాస్టర్ ఇక్కడికి వెళ్ళారు, వాళ్ళే అక్కడికి వెళ్ళి డాన్స్ చేస్తారు. మసాజ్ లా ఉంది ఇది. కానీ మీ ముగ్గురిని చూశాక సాయి కుమార్ గారి డైలాగ్ గుర్తొచ్చింది. చెప్పు. ఆ కొడుకుల్లా ఉన్నారే వీళ్ళు. సూపర్ జర్నీ ఇది T20లో. మన కింద ఏదైనా ఒక పోల్ పెట్టొచ్చు కదబ్బా. నైని పావని ఎక్కువ గ్లామర్ గా ఉంటదా, శ్వేతా నాయుడు ఎక్కువ గ్లామర్ గా ఉంటదా అని కింద ఒక పోల్ పెడితే ఓటేయడానికి ఒక్కడొస్తే నన్ను అడుగు అసలు. నయని పావని గారు, ఆది గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ మధ్య ఎవరితో మాట్లాడట్లేదు. తను కూడా ఈ టూర్స్ కి వెళ్తుంది, మాల్దీవ్స్, గోవా అట్లా. సరే నెక్స్ట్ టైం పిలుస్తాలే. అది నాకు ఇంట్రెస్ట్ లేదు. బ్లాక్ బస్టర్ బుధవారం చూసాం. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యాను. మరి ఈ రోజు కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయా, అంతకు మించినటువంటి ఉండబోతున్నాయా? భయ్యా అవన్నీ అడిగే ముందు మాస్టర్ తో ఒక్క నిమిషం మాట్లాడాలి. యా ప్లీజ్, ఆఫ్ కోర్స్. మాస్టర్, మీరేదో సెకండ్ ఛాన్స్ అని ఒక గొప్ప ప్రయత్నం ఒకటి చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. యా ప్లీజ్. ఇప్పుడు రెజీనాని పడేయడానికి మనకు కూడా ఒక సెకండ్ ఛాన్స్ ఏమైనా ఉండదండి? నీకు ఫస్ట్ ఛాన్సే ఇవ్వలేదు, సెకండ్ ఛాన్స్ మెల్లగా నేను డైవర్ట్ చేయలేను. ఇప్పుడు మీ అంత గ్లామర్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ఒక పని చేయాలి. ఫస్ట్ పొద్దునే లెగిసి ఎవరెవరికి బీట్ వేయాలా? అది కాదు, ఆ, ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు బీట్ వేయాలి ఎవరొకరు కంపల్సరీ. అది కాదయ్యా, ఇప్పుడు సాయంత్రం 5 తర్వాత 5 తర్వాత అంటే వేయాల్సిందే. ఎవరో ఒకరికి బీట్ అయింది, నువ్వు ఆగవా? అందుకే నీకు ఆవిడ ఫస్ట్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సరే మన అంతేలేండి, ఏముంది. లేడీ గెటప్ వేస్తే మీకు కూడా బీట్ వేస్తారు. మనలో మన మాట. మొన్న జతిన్ గారు ఎలా ఉన్నాడు? సరే ఒక్కటి చెప్పండి ఫైనల్ గా, ఆవిడ నాకు పడాలంటే నేనేం చేయాలి? సరే కొన్ని టిప్స్ చెప్తాను, ఫాలో అయిపో. రెజినా ఈజీగా పడిపోద్ది. యా చెప్పండి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజినాన్ తప్ప ఇంకో అమ్మాయిని చూడకూడదు. అబ్బా, అది నా కళ్ళు నా మాట ఏనో మాస్టర్. ఆ? నిన్న కూడా ఒక అమ్మాయిని లవ్ చేయమని అడుక్కుంటూ వెళ్ళి పక్కన ఉన్న అడుక్కుందని లవ్ చేశా. ఈ పొట్టోడికి ఇస్తాను చూడు. రెజినా గారి ముందు ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఏమనకూడదు, అలా నవ్వుతూ ఉండాలి. పడిపోద్దా? 100%. ఆహా, ఏంటి రజీనా, ఏంటి విశేషాలు? రే ఎదవన్నారా ఎదవా? ఏంటాడి తిడుతున్నారు? ఈ తిట్లన్నీ మనకి కామన్ రజీనా. అసలు తిట్టడం కాదన్నా, రెండు దెబ్బలే. ఏం ಹೇಳು వాట్ ఎ స్వీట్ ఫెల్లో. ఏం పర్లేదు రజీనా, ఇవన్నీ మనకు కామన్. సర్లే ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, కానీ నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఎలా? ఇలాంటి తిడితే తిట్టించుకునేవాడు, కొడితే కొట్టించుకునేవాడు నాకు అస్సలు ఇష్టం లేదు. అయిందా? బాగైందా? అయినా అలాంటి సిగ్గులేని బ్రతకం అవసరమా మీకు? స్టే అవే అది ప్లీజ్. సిగ్గులేని ఎదవా, నవ్వురా. తిడితే తిట్టించుకునే వాళ్ళు, కొడితే కొట్టించుకునే వాళ్ళు ఇష్టం అని చెప్పారు. ఆవిడే తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోయింది. అలా ఉంటది, జాగ్రత్త.